ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయానికి వ్యతిరేకంగా యువత రోడ్ల మీదకు వచ్చింది. వారి ఆందోళనలు నెమ్మదిగా హింసాత్మకంగా మారాయి. వేలాది మంది నిరసనకారులు నేపాల్ పార్లమెంటును ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా దళాలు ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. ఆందోళనకారులకు మరియు పోలీసులకు మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోయారని, వందలాది మంది గాయపడ్డారని సమాచారం. ఆందోళనకారులు ఎంతగా రెచ్చిపోయారంటే వారిని కంట్రోల్ చెయ్యడానికి భద్రతా దళాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. అయినా వెనక్కి తగ్గని నిరసనకారులు చేతికి దొరికిన ఇనుప రాళ్లు, గాజు సీసలతో భద్రతా సిబ్బందిపై ఎదురుదాడికి దిగారు. ఈ దాడుల్లో చాలామంది పోలీసులకు గాయాలయ్యాయి. వారి రక్షణ షీల్డులు కూడా పగిలిపోయాయి. పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్ షెల్స్ను కూడా నిరసనకారులు తిరిగి వారిపైకే విసిరారు. నిరసనకారుల దాడి తీవ్రతకు తట్టుకోలేక భద్రతా సిబ్బందే తమను తాము కాపాడుకోవడానికి అక్కడి నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎందుకు ఈ యాప్లను బ్యాన్ చేసింది? కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ దగ్గర నిర్దేశించిన గడువులోగా ఈ కంపెనీలు తమను తాము రిజిస్టర్ చేసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టు 28 లోపు 7 రోజుల్లో రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ వంటి పెద్ద కంపెనీలు పట్టించుకోలేదు.